టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ రామాజీపేట గ్రామంలో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు। స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానులు। నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని తెరాస కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు। పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి। పెదపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రాల దొంగతనానికి పాల్పడుతున్న ఇరువురిని అరెస్ట్ చేసిన పోలీసులు। 8 వాహనాలు స్వాధీనం। కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టీఆర్ఎస్ కార్యాలయం ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు। కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు। జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ రామాజీపేట గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు। మాజీ ఎంపీటీసీ బెజ్జంకి మోహన్ మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరీష్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ నాయకులు రాజు భరత్ రెడ్డి, రామారెడ్డి, ప్రశాంత్, విజయ్, లక్ష్మారెడ్డి, లచ్చన్న, గంగన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। Happy birthday to you. Happy birthday to you. అదన్నా చూడే ఇది అందరూ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామాజీపేట గ్రామంలో రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది। వారు నిండు నూరేళ్లు బ్రతకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరోసారి అధికారంలోకి వచ్చి అందరికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను। నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని తెరాస కార్యాలయంలో గురువారం కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సాధించిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దిన కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బ్రతకాలని అన్నారు। దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఆశ్చర్యపోతున్నారు। రానున్న రోజుల్లో ఢిల్లీ రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు ఫారూక్ సిద్దికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, పట్టణ కార్యదర్శి తోటరాము, బోజారాం, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। తినకండి సార్ అది बड़े लोग నిర్మల్ జిల్లా నిర్మల్ తాలూకా, ముదోల్ తాలూకా, ఖానాపూర్ తాలూకా సంబంధించిన
ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం. ఈ జన్మదిన సంబరాలు, వేడుకలు గత 3 రోజుల నుంచి మన జిల్లాలో భారీ ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో, మున్సిపాలిటీస్లో, గ్రామాల్లో జరుపుకుంటున్నాం. మరి మనం అందరం కోరేది కేసీఆర్ గారు నిండు నూరేళ్లు జీవించి మన తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని. ఇప్పుడే ఎన్నో సంక్షేమ పథకాలు మన తెలంగాణ సాధించిన తర్వాత వారు అమలు చేస్తున్నారు. మున్ముందు కూడా ఇంకా కొత్త ప్లాన్స్తో వారు మార్చు బడ్జెట్లో ఇంకా మన బీద ప్రజలకు మేలు చేయబోతున్నారు. తప్పకుండా ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక తెలంగాణకే కాకుండా మొత్తం భారతదేశానికి వారు కాబోతున్నారు. మనం గత వారం రోజులు చూస్తున్నాం. మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుకోండి, నాయకులు అనుకోండి, అన్ని పార్టీల నాయకులు అనుకోండి, వారి చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. మరి వారు మతతత్వ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ చూసి మిగతా స్టేట్లో కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మీకు కేసీఆర్ గారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి ఇతర రాష్ట్రాల వారు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి వారు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి बनने के बाद నిర్మల్ జిల్లా ప్రధాన పార్టీల జిల్లా బాస్లందరూ ముధోల్ నియోజకవర్గానికి చెందినవారే. జాతీయ పార్టీలైన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు పవర్ రామారావు పటేల్, ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు గడ్డిగారి విఠల్ రెడ్డి, ఇలా 3 ప్రధాన పార్టీలకు చెందిన 3 ముధోల్ తాలూకాకి చెందినవారే. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనుందా అని ప్రజలు ఇప్పటి నుండే గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 2 సార్లు ముధోల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నిక కాగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అజెండాగా సాగి మళ్లీ విఠల్ రెడ్డినే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పట్టం కట్టిస్తాయని కొందరు గత ఎన్నికలలో 2 సార్లు ప్రత్యర్థిగా పోటీ ఇచ్చిన నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు పడకండి రమాదేవి దుబ్బాక, హుజూరాబాద్ గెలుపులతో బీజేపీ రోజురోజుకు రాష్ట్రంలో బలపడుతుందని, అదే తీరు రానున్న ఎన్నికల్లో తాలూకాలో కనబడి ప్రత్యర్థి కాస్త బీజేపీ నుండి శాసనసభ్యులు ఎన్నిక అవుతారని ఇంకొందరు. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీలో మంచి జోష్. దానికి తోడు గతంలో రామారావు పటేల్ చేసిన సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రణాళికతో మరింత పటిష్టంగా తయారై తాలూకా నుండి రామారావు పటేల్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికవుతారని మరికొందరు ప్రజలు ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రాల దొంగతనానికి పాల్పడుతున్న ఇరువురిని అరెస్ట్ చేసి 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డీఎస్పీ బి రామారావు తెలిపారు. వాటి విలువ 2,25,000 రూపాయలు అని ఆయన తెలిపారు.
నిందితులను పట్టుకుని చోరీ సొత్తు రికవరీ చేసిన డీఎస్పీ భీమారావును పెదపూడి ఎస్ఐ పి వాసు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. చోరీలు జరుగుతున్న సందర్భంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు ప్రత్యేకంగా పెదపూడిలో మోటార్ సైకిళ్ళు దొంగతనం మీద నిఘా పెట్టమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా రూరల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ శ్రీనివాస్ గారు మరియు పెదపూడి ఎస్ఐ వాసు గారు వారి సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి వాహనాలు చోరీ చేస్తున్న ఒక బ్యాచ్ని పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా 8 వాహనాలు అంటే 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో సీసెస్ 1 టౌన్ నుంచి ఒక వాహనం, అదేవిధంగా విశాఖ రూరల్ జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఒక వాహనం, అదేవిధంగా బిక్కవోలు, సామర్లకోట, పెదపూడి మొత్తం 8 వాహనాలు సుమారు 2,50,000 విలువ గల వాహనాలని ముద్దాయి పొల్లం అనుకుమారు ఈయన పెదపాటి భీమావుడు కూడా, అదేవిధంగా నొక్కు సతీష్ ఈయన పొలమాగాడు, 2 వ్యక్తుల్ని నిన్న అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయగా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 8 వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రత్యేక కృషి కనబరిచిన మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిని మరియు పెదపూడి ఎస్ఐ వాసు గారిని వారి సిబ్బందిని ప్రత్యేక అభినందనలు కూడా మా జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. దీంట్లో మంచి బాగా క్యాచ్ చేశారు. మళ్ళీ ఎటువంటి నేరాలు అవ్వకుండా చూడడానికని వారి 2 ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని వాహనాలని 2 వ్యక్తులు కలిగి ఉన్న వ్యక్తులను కూడా 411 కింద వాళ్ళని కూడా దర్యాప్తులో భాగంగా వాళ్ళు కూడా ప్రివెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మా సిబ్బందికి అందరికీ డిటెక్ట్ చేసినందుకు నా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టీఆర్ఎస్ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలు తదితరులు పాల్గొన్నారు. నిన్న వర్ణి మండలంలో సిద్దాపూర్ గ్రామంలో 126 కోట్లతో రిజర్వాయర్ ఓపెనింగ్ కల్వకుంట్ల తారక రామారావు గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించారు. అదేవిధంగా మా నాయకులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై, పోచారం భాస్కర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిని ఖండిస్తూ ఈరోజు నసరుల్లాబాద్లో ప్రెస్ మీట్ చేయడం జరిగింది. బీజేపీ నాయకులు బాన్స్వాడ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులను మా నసరుల్లాబాద్ మండల యూత్ తరపున హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి చిల్లర రాజకీయాలు కానీ మా పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాన్స్వాడ నియోజకవర్గంలో మిమ్మల్ని తరుముకుంటూ కొడతామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నసరుల్లాబాద్ యువ నాయకులు కర్ణం భాస్కర్, గొండ్ల శంకర్, ఇమ్రాన్, నరేష్, సాయి, దుర్గారాజ్, రవి, శేఖర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిన్న బాన్స్వాడ నియోజకవర్గంలోని వర్ణి మండల సిద్దాపూర్ గ్రామంలో రిజర్వ్ ఓపెనింగ్కు మన గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లాద్రి రెడ్డి నలుగురు నాయకుల్ని పట్టుకొని కేటీఆర్ గారిని అడ్డుకుందామని చూశాడు. కానీ బాన్స్వాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ యువత ఊరుకోదు, మీరు అడ్డుకుంటే ఊరుకోదు. మీరు మల్లాద్రి రెడ్డికి ఒకే మాట చెప్తున్నా, మీరు పోచారం కుటుంబంపై ఒక అనుచిత వ్యాఖ్యం చేయడం జరిగింది.
మీకు మల్లాద్రి రెడ్డి గారు నీకు ఏమాత్రం హక్కు ఉందని పోచారం కుటుంబం గురించి మాట్లాడుతున్నావు? నీకు ఏమాత్రమైన బుద్ధి ఉందా పోచారం కుటుంబం నుంచి మాట్లాడడానికి? పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్సోడ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో నీకు తెలుసా? నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కాలేజీల దందాలు కానీ ఫీజులు కాలేజీలు కోచింగ్ సెంటర్లు అని పేరుతో విద్యార్థులకు యువతకు దగ్గర డబ్బులు సంపాదించుకొని బిజినెస్లు చేసుకునే వాడివి నువ్వు బాన్సోడ నియోజకవర్గం గురించి నీకేం తెలుసు? పోచారం కుటుంబం గురించి నీకేం తెలుసు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అనునిత్యం బాన్సోడ నియోజకవర్గంలో ప్రజల ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుగుతూ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. వాళ్ళ గురించి నీకు మాట్లాడే హక్కు లేదు. నువ్వు బాన్సోడ హైదరాబాద్ నుంచి బాన్సోడ నియోజకవర్గానికి వచ్చి కుట్ర రాజకీయాలు హత్య రాజకీయాలు చేయాలని చూస్తున్నావు తప్ప నువ్వు ఏదో ఏమాత్రం బాన్సోడని అభివృద్ధి చేయడానికి రాలేవు. నీకు మొత్తం నీదేది అక్కని చంపి మొగుడాస్తి లాక్కున్నట్టు బాన్సోడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ అంటే అంత సులువు కాదు. అది ఓన్లీ ఒక పోచారం కుటుంబానికే సాధ్యము. పోచారం కుటుంబాన్ని ఢీకొట్టే దమ్ము నీకు లేదని నేను ఒక టీఆర్ఎస్ యువ నాయకుడిగా హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి పోచారం కుటుంబం వైపు ఏవైనా చెడు వాక్యాలు కానీ చెడు మాటలు కానీ మాట్లాడితే బాన్సోడ నియోజకవర్గం యువత ఊరుకోదు, వెంబడబడి కొడుతుంది. ఏ గ్రామంలో తిరగనివ్వమని చెప్పి ఒక యువ నాయకుడిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్ మీద గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎస్సీ/ఎస్టీ నేతలు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. జెడ్+ సెక్యూరిటీ కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ గంటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మర్డర్ చేస్తానని సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో అతనిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజీవ్ ఆనంద్, జ్యోతి, రమణ, సుధీర్, అనిల్, యాకోబు, మానయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. అతను ప్రజల్ని అమాయకుల్ని మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఫలానా లోన్లు ఇప్పిస్తామని జనాలందరినీ మోసం చేసి బతికే ఒక షేటరు. అంతేగాని అతను ఏమి జగన్మోహన్ రెడ్డి ఏదో ఈయనకి ఇస్తాడని ఈయనేదో ఆశపడి ఏదో ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని నారా లోకేష్ బాబు గారిని ఆయన చంపేస్తానని ఏదో అవాకులు చవాకులు పేలుతున్నాడు. అతనికి తగిన గుణపాఠం చెప్పాలని మేము ఈరోజు స్టేషన్ దగ్గరికి వచ్చాము. మరి అతని మీద వెంటనే కేసు బుక్ చేసి అతను ఆ యదవని తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఆ యదవని మేము మా ముందుకు వస్తే మేమే మహిళలమే అతన్ని నరికి చంపుతాము, రారా నీకు దమ్ముంటే మేము చూసుకుంటామని నీకు గుణపాఠం చెబుతున్నాం. మేము నా పేరు దాసరి జ్యోతి, నేను వెస్ట్ మహిళా అధ్యక్షురాలు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంకు పని కోసం వెళ్లాలంటేనే భయపడుతున్న మండల ప్రజలు. ఒక్కో పనికి ఒక్కో రేటు అన్న చందంగా మారింది. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం గత నెల చివరి రోజు దరఖాస్తు చేస్తే 15 రోజులు దాటినా తప్పని తిప్పలు గగ్గోలు పెడుతున్న బాధితులు. అదేమని అడిగితే సర్వర్ ప్రాబ్లం అని, సర్వర్ వచ్చినప్పుడే తీసుకోవాలని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్న తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్, వారి సిబ్బంది. పట్టణంలోని 3వ వార్డు సచివాలయంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం 2 దరఖాస్తులు ఒకేసారి అప్లై చేశానంటున్న బాధితుడు. సత్తెనపల్లి పట్టణంలోని 3వ వార్డు సచివాలయంలోని వీఆర్ఓ అరుణని బాధితుడు సంప్రదించగా నా వర్క్ అయ్యిందని తెలుపగా రెండింట్లో ఒకటే పని పూర్తయి రెండో పని ఆగిందని బాధితుడు మాట్లాడగా అలా జరగదని తెలిపిన వీఆర్ఓ సత్తెనపల్లి పట్టణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ని సంప్రదించగా నా దగ్గరకు అప్లికేషన్ రాలేదని చెప్పటం గమనార్హం. మరలా రెండో రోజు బాధితుడు మొబైల్కు మెసేజ్లు రావటం ఇంకో ఆశ్చర్యమైన విషయం. గుడి చుట్టూ ప్రదక్షిణల కోసం తిరిగినట్టు సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగక తప్పదా అనే సందేహంలో ఉన్నారు. అసూయతో విమర్శలు చేయటం సరికాదని ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన మీద టీడీపీ నేతలు విమర్శలు చాలా నిస్సిగ్గుగా ఉన్నాయని, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులం, మతం, ప్రాంతం,
పార్టీ చూడకుండా పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని, గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో కేవలం టీడీపీ జెండా పట్టుకుంటేనే పథకాలు అంటూ ప్రజలతో ఆడుకోవటం జరిగింది అని, కానీ ఈరోజు సాక్షాత్తు గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థుల ఇంట్లోని కుటుంబ సభ్యులకు సైతం ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. చేసే కార్యక్రమానికి పూర్తిగా ప్రతి పౌరుడికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ చూడలేదు, ఏ జెండా చూడలేదు, ఏ మతం చూడాల, ఏ కులం చూడాల, అందరికీ అన్ని రకాల లబ్ధిని 5 కోట్ల మంది ఆంధ్రులకు కూడా ఇచ్చిన ఘనత మొదటిసారి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే దొరుకుతుంది. పార్టీని చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాల లబ్ధి చేసే కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారో, మేము కూడా జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఎవరిని కూడా మేము పార్షియల్ గా చూడాల. వాళ్ళలాగా మాకు జన్మభూమి కమిటీ లేవు, మాకు అందరూ సమానమే. సాక్షాత్తు మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగింది మాకు జగ్గేపేట టౌన్ లో, మీ అందరికీ తెలుసు. ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎన్నికైన కౌన్సిలర్, 1వ వార్డు కౌన్సిలర్ మనోహర్ వారి తల్లికి మొన్న జరిగిన ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కింద ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన డబ్బులో జగ్గయ్యపేటలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా 15,000 రూపాయలు వచ్చినాయి. ఇంతగానో సాక్ష్యం అక్కర్లా. మొన్న 2 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే 31 వార్డులో పోటీ చేశారో అందులో 6 కుటుంబాల వాళ్ళకి ఇవాళ జగనన్న ముఖ్యమంత్రిగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఈబీసీకి ఇచ్చిన డబ్బుల్లో కూడా 15,000 రూపాయలు వచ్చినాయి. అలానే ఇవాళ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా నా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్ గా పనిచేసిన వ్యక్తి కూడా ఉద్యోగాలు వచ్చినాయి. నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్ నందు ఉన్న విగ్రహాలను గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన స్థలంలోకి మారుస్తూ ఆ స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేయుటకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుండి నందిగామ నగర పంచాయతీ వారు ఏమైనా అనుమతులు పొంది ఉన్నారా? అలానే నందిగామ గాంధీ సెంటర్ నందు ఏర్పాటు చేసిన పైలాన్ ఏర్పాటుకు నందిగామ రెవెన్యూ శాఖ వారు నందిగామ నగర పంచాయతీకి స్థలం కేటాయించినట్లు ఏమైనా అనుమతులు ఉంటే చూపించాలని నందిగామ నగర పంచాయతీ కమిషనర్కి పట్టణ తేదేపా కౌన్సిలర్లు, మహిళా నాయకులు, తేదేపా నేతలతో కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నందిగామ కమిషనర్కి కానీ, శాసనసభ్యులకు కానీ, ఎమ్మెల్సీ కానీ విగ్రహాల మీద ఉన్న ప్రేమ త్రాగునీరు మీద లేదని తుంగిరాల సౌమ్య అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కమిషనర్ అధికార పార్టీ నాయకుల నోటి నుండి మాట వెలువడిన వెంటనే ఎటువంటి తీర్మానాలు, ఉత్తర్వులు లేకుండా ఇష్టం వచ్చినట్లు మున్సిపల్ క్రింది స్థాయి అధికారులతో నియంతృత్వ పోకడలతో అడ్డగోలుగా నందిగామ డీవీఆర్ ఏరియా హాస్పిటల్ నందు కొన్ని దశాబ్దాల నాటి చెట్లను ఎటువంటి అనుమతి లేకుండా కొట్టించిన వైనం స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. మీరు ఆ గోడను కూల్ చేశారు, హాస్పిటల్ గోడ కూల్ చేసి విగ్రహాలకి మీరు అంతా కూడా సెట్టింగ్ చేస్తున్నారు. మరి ఆ గోడ కూల్చే ముందు రాష్ట్ర వైద్య శాఖ నుంచి మీకు అనుమతి ఉందా? అనుమతి ఉంటే మాకు చూపించమని మేము ఈరోజు డిమాండ్ చేస్తామండి. కానీ కమిషనర్ గారు క్లియర్గా చెప్తున్నారు అది ప్రాసెస్లో ఉందని. కలెక్టర్ గారు మాకు ఫోన్ చేసి చెప్తారండి. మేము అంటున్నాం ఏది కూడా మాకు మౌఖిక ఆదేశాలు కాదంటే క్లియర్గా డాక్యుమెంటేషన్ చూపించండి. డాక్యుమెంటేషన్ మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. క్లియర్ డాక్యుమెంటేషన్ అయ్యాకే ఏదైనా పని ప్రారంభించాలనేది అధికారులకు మామూలుగా రూల్స్ ఉంటాయి. ఈరోజు సామాన్య మానవులు బిల్డింగ్స్ చూస్తున్నాం, సీఎం రోడ్లు ఏ విధంగా ముందస్తు నోటీసు లేకుండా ఇష్టానుసారంగా పడగొట్టారో. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపురలంకలో జరిగిన వివాహ శుభకార్యానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. మేకతోటి బుల్లియ్య సంపూర్ణ కుమారుడు వివాహానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన వధూవరులైన రాజేష్, మౌనికలను నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఆనందంగా జీవించాలని హోంమంత్రి సుచరిత ఆశీర్వదించారు. గుడ్. ఇప్పుడు మంగళసూత్రాన్ని రాజేష్ గారు తొందరపడి మాకు తీసుకోబారు. ఒక్కసారి మౌనికను ప్రజలకు పరిచయం చేయి. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మన కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ఎక్సెప్ట్ మీ బాబాయ్. కానీ ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు మీతో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాను.
మళ్ళీ క్లాప్స్ కొడదాం హోమ్ మినిస్టర్ గారికి. దేవుని యొక్క సన్నిధిలో ఒకటి కాబడుతున్నటువంటి రాజేష్ మరియు మౌనికలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక పాస్టర్ గారు మనకు వివాహం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఒక 4-5 సార్లు అన్నారు, రాజేష్ మంచి పిల్లాడిలాగా ఉన్నాడు, ఇలాంటి వాడు దొరకడు ఈ రోజుల్లో అని. ఆ మాట వాస్తవం. ఎందుకంటే చాలా కొడుకని కాదండి, నేను చాలా రోజులు చూసిన తర్వాత చెప్తున్నాను. అందరికీ ఇవ్వను సర్టిఫికేట్. బట్ రాజేష్కి ఎందుకు ఇస్తున్నానంటే, రాజేష్ని నేను చాలా దగ్గరగా చూశాను. చాలా బాధ్యతాయుతమైనటువంటి పిల్లవాడు. అంటే ఇక్కడ మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కొంత రోల్ మోడల్గా తీసుకోవాల్సినటువంటి పర్సనాలిటీ కూడా మధ్యలో చదువు వదిలేసి మళ్ళీ చదువు విలువ తెలుసుకొని చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తూ మరి వాళ్ళ అన్నయ్యకి బాగున్నప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా అబ్బాయి చేసినటువంటి సేవలు అవన్నీ నేను దగ్గరగా చూశాను. నిజంగా అలాంటి వ్యక్తిని భర్తగా పొందడం మౌనిక అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మౌనికకి ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ భవిష్యత్తులో అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఇద్దరు చదువుకున్న వాళ్ళు. మీ యొక్క గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెంలో జరిగిన 10వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవం కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుబ్బారావు, కార్పొరేటర్ తను బుద్ధి కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, సతీష్ కుమార్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క ఆలయ 10వ వార్షిక వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఆలయం నిర్మించినప్పటి నుండి కూడా మరి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మరి వారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ గత 10 సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు గ్రామస్తులందరూ కలిసి. మరి ఆ అమ్మవారి యొక్క దీవెనలు ప్రజలందరి మీద నిండుగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమం నిర్విరామంగా ప్రజలందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ, మరి రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులు సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగిత్యాల జిల్లా రాయికల్ మండల్ రామాజీపేట గ్రామంలో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానులు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని తెరాస కార్యాలయంలో ఘనంగా కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. పెదపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రాల దొంగతనానికి పాల్పడుతున్న 20ని అరెస్ట్ చేసిన పోలీసులు. 8 వాహనాలు స్వాధీనం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టీఆర్ఎస్ కార్యాలయం ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.